అసలు దేవుడు మా గురించి పూర్తిగా మర్చిపోయాడనుకుంటా. మనకొక దేవతను మనమే చేసుకుందాం. నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే గాని క్రింద భూమి అందే గాని భూమి క్రింద నీళ్ళయందే గాని ఎందు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకోనకూడదు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వానిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము విశ్రాంతి దినము. నీ దేవుడైన యెహోవా నీ అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవనట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగలించకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, నీ పొరుగువాని ఇల్లు అసంపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువాని తగు దేనినైనను ఆశింపకూడదు. ఆయనను నేను ప్రతిమలాడాను, తన ప్రజలను నాశనం చేయొద్దని. ఇప్పుడు చూడండి, మీకు మీరు ఏమి చేసుకున్నారో.